అండ్ వెల్కమ్ టు కోల్కతా మోస్ట్ ఫేమస్ బిర్యానీ అన్నమాట. అండ్ ఎప్పటి నుంచో ఎన్నో ఇయర్స్ నుంచి అర్సులాన్ రెస్టారెంట్ అనేది మనకి కోల్కతాలో ఉందన్నమాట. వరల్డ్ లో ఎవరు కోల్కతా వచ్చినా సరే ఇక్కడైతే బిర్యానీ ఖచ్చితంగా టేస్ట్ చేస్తారనమాట. సో మనం కూడా ట్రై చేయడానికి అయితే అర్సులాన్ వచ్చేసాం. ఇంకా మనం అయితే బెంగాలీ ఫుడ్ అయితే ట్రై చేసేద్దాం. లెట్స్ గో. అండ్ మనం అయితే ఇప్పుడు అర్సులాన్ రెస్టారెంట్ లో ఉన్నాం అనమాట. అండ్ చూడాలి, ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ ఉంది. ఇక్కడ అయితే మనకి ఇక్కడ కూడా సిట్టింగ్ ఉంది. మార్నింగ్ ఫస్ట్ ఫ్లోర్ లో, పైన సెకండ్ ఫ్లోర్ కూడా ఉంది. పైకి వెళ్దాం పదండి. అండ్ బ్యూటిఫుల్ గా డెకరేషన్ అయితే చేశారనమాట, క్రిస్మస్ థీమ్ తో అంతానా. సో మనకైతే ఇక్కడ సెకండ్ ఫ్లోర్ ఉంది. అండ్ ప్రీమియం అనమాట, పైన మనకు కొంచెం ఏసీ అన్ని బాగుంటాయి అనమాట. వెళ్ళి ట్రై చేద్దాం. వస్తే అండ్ మనకి ఎంట్రీలో వెల్కమ్ చెప్పారు. నామ్ క్యా? ఓ వెరీ నైస్ నేమ్. ఓకే, థ్యాంక్ యూ. కమ్ ఆన్. మనం అయితే ఇప్పుడు వచ్చేసాం అనమాట. రెస్టారెంట్ అయితే మరీ పెద్దది కాదు, మీడియం సైజ్ లో ఉందన్నమాట. నేను ఇంకా పెద్దగా ఊహించాను, ఏమో మొత్తం జనాలందరూ ఇక్కడే ఉంటారేమో, సరిపోతా లేదని. అండ్ మేము వచ్చిన టైం కూడా 5 అయితే అయింది. ఇప్పుడు కరెక్ట్ మిడిల్ టైమ్ లో వచ్చాను అనమాట, ఎక్కువ రష్ లేకుండా టైంలో. సో అలాంటి టైంలో వస్తేనే మనం బిర్యానీ ప్రశాంతంగా తినొచ్చు. సో ఈ టైంకి అయితే మేము రావడం జరిగింది అనమాట. మనకైతే మంచి స్పేషియస్ గా ఇంటీరియర్ అయితే చాలా బాగుంది. కూర్చొని పోయాం అనమాట. ఇంకా మటన్ అండ్ చికెన్ బిర్యానీ అయితే మనం అయితే చెప్పాం, 2 అయితే మనకి వచ్చేస్తున్నాయి. అండ్ మన ముందునైతే ఇప్పుడు మటన్ బిర్యానీ అండ్ చికెన్ బిర్యానీ అయితే ఉన్నాయి. 2 అయితే వచ్చేసాయి అనమాట. క్వాంటిటీ చూస్తే చాలా తక్కువ ఉంది, ఒకరు తినడానికి సరిపోద్ది అనిపిస్తుంది. గట్టిగా తిన్న వాళ్ళకి అయితే అసలు సరిపోదు. టేస్ట్ చేస్తే ఎలా ఉంటుందో, ఎంత హెవీగా ఉంటది, అసలు ఎలా ఉంటది, మసాలా ఎలా ఉంటది, అసలు మనకి హెవీగా ఉంటుందా లైట్ గా ఉంటుందా అని మీకు టేస్ట్ చేసి నేను చెప్తాను. ఒకటి తిందాం. అండ్ మనకైతే మటన్ బిర్యానీ వచ్చేసింది అనమాట. ముందుగా మనకైతే పొటాటో ఉందనమాట, ఆలు. అండ్ మనకి మటన్ పీస్ కూడా ఇచ్చారనమాట. ఇప్పుడు మనం ట్రై చేద్దాం. ముందుగా ఈ పొటాటోని తీసుకొని ఈ బిర్యానీని ఇలా లాగి ఇందులో మన ఈ పొటాటోని అలా కలిపి ఒక మటన్ పీస్ తీసుకున్నాం. చాలా మెత్తగా ఉంది మటన్ పీస్. టేస్ట్ చేసేద్దాం. లెట్స్ ట్రై బెంగాలీ. బాబా, నిజంగా పొటాటోతో బిర్యానీ కాంబినేషన్ అయితే ఫస్ట్ టైం ట్రై చేయడం, అదిరిపోయింది. దాంతో మటన్ అయితే పిచ్చెక్కించింది. బిర్యానీ రైస్ అయితే అదిరిపోయింది. బెస్ట్, ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ బిర్యానీ అని చెప్పాలి. అదిరిపోయింది, ఇది కూడా ట్రై చేయండి. అండ్ ఇప్పుడు మనం అయితే చికెన్ బిర్యానీ ట్రై చేద్దాం. ఇవాళ మటన్ ట్రై చేసాం కదా, ఇప్పుడు చికెన్ బిర్యానీ అయితే ట్రై చేద్దాం. అండ్ మనకి కూడా క్వాంటిటీ కూడా బాగానే ఇచ్చాడు, ఒకరికి సరిపోయేటట్టు అనమాట. అండ్ మనకి చికెన్ లో పెద్ద పీస్ ఇచ్చాడు అనమాట, భలే ఉంది ఇది. అండ్ ఇప్పుడు చికెన్ అయితే ట్రై చేద్దాం. మళ్ళీ ఆలు తీసుకొని అండ్ చికెన్ పీస్ ఉంది ఇక్కడ, దీన్ని అయితే ట్రై చేసేద్దాం. ఎంత వెళ్ళినా మన లాస్ట్ కి చికెన్ బిర్యానీ రావాల్సిందే. సో ఇంక ట్రై చేద్దాం. అండ్ మనకి ఆనియన్స్ అండ్ లెమన్స్ కూడా వచ్చేసాయి అనమాట. ఈ లాస్ట్ లో ట్రై చేద్దాం, ముందే నార్మల్ గా ట్రై చేద్దాం. బాగుంది. కానీ మటన్ బిర్యానీ అంత అయితే లేదు, మటన్ బిర్యానీ అయితే చాలా బాగుంది. చికెన్ బిర్యానీ కూడా బాగుంది, అది ట్రై చేసి ట్రై చేసాం కదా. సో ఇది కూడా బాగానే ఉంది, అది బాగానే ఉంది అనమాట. 2 అయితే ట్రై చేయొచ్చు. రెండింటిలో ఎక్కువ ఏది బాగుందంటే మటన్ బిర్యానీ అయితే అదిరిపోయింది అనమాట. ఇక్కడ ట్రై చేయొచ్చు, కళ్ళు మూసుకొని ట్రై చేసేయచ్చు. మటన్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు, అంత బాగుంది. ఆనియన్స్ కూడా ఇచ్చాడు. ఒకసారి మా చెల్లి రివ్యూ అడుగుదాం.
దానికి ఎలా అనిపించిందో? ఎస్, చాలా బాగుంది. కాకపోతే మటన్ నేను అసలు అంత ఎక్కువ తిన్నాను, కానీ అసలు మటన్ అయితే సూపర్ ఉంది. చికెన్ కూడా బాగుంది. చికెన్ బిర్యానీ కూడా సూపర్. అసలు ఎలా అయినా మొత్తానికి చికెన్ బిర్యానీ అయితే తినేసాను. సూపర్, అసలు ఫేమస్ బిర్యానీ. నైస్. ఎలా ఉంది టేస్ట్? చాలా బాగుంది. చికెన్ బిర్యానీ చాలా బాగుంది. నచ్చిందా? మా అమ్మ నచ్చిందంటే చెప్పవచ్చు కదండి అసలు బిర్యానీ గురించి. అండ్ మనం అడిగి చూద్దాం మీకు ఎలా అనిపించింది టేస్ట్. నచ్చాయే? అండ్ ఇప్పుడు మన ముందునుంది అండ్ బెంగాలీ స్వీట్ అనమాట. అండ్ దీని పేరు ఫిన్ని అనమాట. అండ్ దీని అయితే టేస్ట్ చేద్దాం. ఇందులో ఏమేమి వేసారు కూడా మనకు తెలియదు. అండ్ చూడడానికి అయితే ఒకసారి దగ్గరగా తీసుకురా. అండ్ ఇలా అయితే ఉందన్నమాట. అండ్ మనకి మట్టి కొండలు అయితే ఇచ్చారు. అండ్ దీన్ని టేస్ట్ చేద్దాం ఇంకా. చాలా గట్టిగా ఉందన్నమాట. అండ్ ఏదో మిల్క్ తో చేశారు. టేస్ట్ అయితే దగ్గర కొంచెం కోవాలా ఉందన్నమాట. కొంచెం కోవా రైస్ అలా ఉందన్నమాట. బాగుంది టేస్ట్ అయితే, వెరీ నైస్. ఇది కూడా మీరు ట్రై చేయండి, చాలా బాగుంది. ఓకే, అండ్ మొత్తానికి బిర్యానీ అయితే టేస్ట్ చేస్తాం అనమాట. మొత్తానికి చికెన్ అండ్ మటన్ బిర్యానీ అయితే బాగున్నాయి, చాలా బాగున్నాయి. అండ్ నేనైతే కొంతమంది అక్కడ రివ్యూ అడిగాను అనమాట. అండ్ వాళ్ళు చెప్పింది ఏంటంటే కొంచెం నెయ్యి వేయడం వల్ల టేస్ట్ వచ్చింది అండ్ పెద్దగా స్పైసీనెస్ లేదు, ఏదో బంగాళదుంపతో నెయ్యి వేసి అలా మేనేజ్ చేస్తారు అని కొంతమంది అయితే రివ్యూ ఇచ్చారు. అండ్ మాక్సిమం అయితే నాకైతే నచ్చింది. అండ్ పీస్ బాగుంది అండ్ అన్ని బాగున్నాయి. కాకపోతే స్పైసీనెస్ అయితే అసలు మేము కోరుకోకూడదు. హైదరాబాదీ బిర్యానీ తిన్న వాళ్ళు వచ్చి ఈ బెంగాలీ బిర్యానీ తింటే అరే వాట్ ఈస్ దిస్, వెరీ స్పైసీ అని అడుగుతారనమాట. సో స్పైసీ అనేది అస్సలు లేదు, ఎక్కువ గీ ఉంది. అండ్ టేస్ట్ అయితే దాని వల్ల అయితే కొంచెం బాగా వచ్చింది అనమాట. బాగా రైస్ కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి గ్రేవీ గానీ కర్డ్ గానీ ఏమి ఉండదు అనమాట ఇక్కడ. అది కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు, అలా ప్లెయిన్ గా మీరు తినేయడమే ఉల్లిపాయలు నిమ్మకాయలు వేసుకొని. ఇది ఫైనల్ గా అనమాట అర్షులాన్ రెస్టారెంట్ అనమాట. ఇది మనకి బెంగాలీ బిర్యానీ యొక్క అవుట్పుట్ రివ్యూ అనమాట. నాకైతే నచ్చింది. కొంచెం స్పైసీ తక్కువ అండ్ గ్రేవీ కర్డ్ ఇవే లేవు. అండ్ ఏదైనా మన హైదరాబాదీ బిర్యానీ అయితే కొట్టేది ఇంకా కొట్టనే లేదు. ప్రపంచంలో వరల్డ్ #1 బిర్యానీ ఏంటంటే అది హైదరాబాద్ బిర్యానీ. సో మనం ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఉన్నాం కాబట్టి ఓకే, వెరీ గుడ్ అర్షులాన్, చాలా బాగుంది. అండ్ మనం ఇంకా చాలా ఫుడ్ ఐటమ్స్ అయితే ట్రై చేసాం అనమాట ఇక్కడ. అండ్ ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ బిర్యానీ అనే చెప్పాలి. అండ్ సో మరిన్ని ఇంకా ఫుడ్ వీడియోస్ కోసం, మంచి ట్రావెల్ వీడియోస్ కోసం కంటెంట్ నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, మర్చిపోవద్దు. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి. Until then, bye bye.